మక్క అటుకులు మక్కలతో తయారైతే ఇది కామారెడ్డి స్పెషల్ అంట. నేను కామారెడ్డి వచ్చాను. ఇప్పుడు ఇవి ఎలా తయారు చేస్తారో మనకి ఈ బ్రదర్ చెప్తారు. మీ పేరు? నా పేరు మణి. మణి. తమిళనాడు కదా? తమిళనాడులో ఎక్కడ మీ ఊరు? తిరుత్తని. తిరుత్తని. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ మక్క అటుకులు చేస్తున్నారా? ఒకసారి దీని తయారు ఎలా చేస్తారు చెప్తారా? నీళ్ళు గరం చేయాలి. లిమిట్ ఎక్కువ తక్కువ కాదు, దానికి లిమిట్ చూడాలి. ఓకే. గరం చేసి మక్కలు మొక్కలు ఈ మక్కలు ఉడకాలి. ఓకే. ఉడికితే పోసినప్పుడు 8 గంటలు అయినాక మళ్ళా తర్వాత చూసి కడాయిలో వేసాలి. ఓకే. ఈ కడాయిలో వేయించాలి. అయినాక క్వింటల్ అయిపోవాలి మొత్తం వేయించుడు. అయినాక తీసుకొని పోయి దీనికి గిన్నె అలాగే ఉంటుంది. ఓకే. గిన్నెలో పడితే ఇట్లా పొడుగు వస్తుంది, పుట్టు వస్తుంది. చూపియండి ఒకసారి. ఆ పొడుగు వచ్చిన ఇంత ముందు చూపించారు కదా. 8 గంటలు ఉడకబెట్టిన మక్కలు ఇవి. ఉడకబెట్టిన మక్కలు. ఓకే. ఇది ఎంచి ఇది ఉడకబెట్టి కడాయిలో మట్టి వేయాలి. కడాయిలో మట్టి. ఏ మట్టి వేస్తాము? బొంబాయి సముద్రం మట్టి. ఒకసారి అది చూపియండి. ఇది బొంబాయి సముద్రం మట్టి. ఓకే. ఈ మట్టి వేసి కాలుస్తాము. ఓకే. వేసి దీన్ని ఇలా వేసినాక ఇంత కాదు, చాలా వేసి ఒక 5-6 కిలోలు వేయాలి మట్టి. ఉడికిస్తాం. వేసినాక ఈ మట్టులో అది వేసి రెండు పట్టి గరం చేసినాక గరం అవుతుంది. ఫుల్ గరం అయినాక అలా ఎంచాలి. ఎంచినాక క్వింటల్ అయిపోయినాక ఒక క్వింటల్ మొక్కలు మొత్తం ఎంచుడు అయిపోయినాక తీసుకొని పోయి గిన్నె ఉంటుంది, పిండి గిన్నె ఉంటుంది చూడండి. ఉడకబెట్టిన తర్వాత ఎలా అవుతాయి? ఉడకబెట్టినాక మామూలుగా ఇది మళ్ళీ ఎంచుతాం కదా, అప్పుడు చేంజ్ అవుతుంది. ఓకే. ఎప్పుడు అట్లా క్వింటల్ అయిపోయినాక తీసుకొని పోయి మనం గిన్నె ఉంటుంది, పిండి గిన్నె తెలుసు కదా, పిండి గిన్నె సేమ్ అట్లానే ఉంటుంది. అట్లా పోసి పడితే ఇట్లా పొడుగు వస్తుంది అన్నట్టు.